ఆల్ డ్రీమ్స్ చెదిరిపోతున్నాయా? కొత్త వారి సంగతి దేవుడెరుగు. ఉన్న ఉద్యోగాలే ఊడిపోతాయా? H1B వీసాల సంఖ్య తగ్గిపోతుందా? అక్రమంగా అమెరికాలో వలస ఉండే వారిని వెనక్కి పంపేందుకు డొనాల్డ్ ట్రంప్ విమానాలు సిద్ధం చేస్తున్నారా? మంచి జీతం, మెరుగైన జీవితాన్ని అందించే అమెరికా ఉద్యోగం అంటే అందరికీ మోజే. తెలుగు రాష్ట్రాల్లో అయితే అదో స్టేటస్ సింబల్ కూడా. ఎంత ఖర్చైనా పర్వాలేదు, మా వాణ్ణి లేదా మా అమ్మాయిని అమెరికా పంపించాలనుకుంటారు. అమెరికాలో తమ పిల్లల్ని చదివించేందుకు కారణం అక్కడ కొన్నాళ్లుండి ఉద్యోగాలు చేస్తారని. కానీ ఈ ఆశలను అడియాసలు చేస్తున్నాయి అమెరికన్ టెక్ కంపెనీలు. H1B వీసా స్పాన్సర్షిప్లను భారీగా తగ్గిస్తున్నాయి. విదేశీ గ్రాడ్యుయేట్లు, నిపుణులకు తమ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించేందుకు అమెరికా సంస్థలు H1B వీసాలను స్పాన్సర్ చేస్తాయి. ఈ వీసాలు ఉంటే 6 ఏళ్లు అమెరికాలో స్పాన్సర్ చేసిన కంపెనీలో పనిచేసే వీలుంటుంది. అయితే 2023తో పోల్చితే 2024లో H1B వీసా స్పాన్సర్షిప్లను పెద్ద టెక్ కంపెనీలు భారీగా తగ్గించేశాయి. ఎక్కువ H1B వీసాలు స్పాన్సర్షిప్ చేసే మొదటి 15 కంపెనీల్లో దాదాపుగా అన్ని కంపెనీలు 2024లో స్పాన్సర్షిప్లను తగ్గించాయని యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ USCIS డాటా ద్వారా వెల్లడైంది. డొనాల్డ్ ట్రంప్ చేసిన పని ఏంటంటే మెక్సికో మీద, కెనడా మీద, సరిహద్దుల్లో ఉన్న దేశాల మీద ట్యాక్స్ వేస్తానని రాగానే మీరు ఎంతకంటే ఇలీగల్ వలసల్ని మీరు సాయం చేసి పంపిస్తున్నారు అమెరికాలోకి. ఈ గత 3-4 సంవత్సరాలు మీకు శిక్ష పడాలంటే ఇదే చేస్తాను. ఎందుకంటే మెక్సికో, కెనడా సాఫ్ట్ టార్గెట్స్, అంటే వాళ్ళు ఎక్కువ ఎక్స్పోర్ట్స్ వాళ్ళు అమెరికాకే చేస్తారు. ఎప్పుడైతే ఎక్స్పోర్ట్స్ తగ్గిస్తానంటారో అక్కడ ఆర్థిక వ్యవస్థ పడిపోతుంది. ఎంతో భయం వచ్చి ఈవేళంతా డొనాల్డ్ ట్రంప్తో ట్రూడో మాట్లాడాడు, కెనేడియన్ ప్రైమ్ మినిస్టర్. అలాగే మెక్సికన్ ప్రెసిడెంట్ కూడా ట్రై చేస్తుందామి మాట్లాడటానికి. ఎందుకంటే ఆ దేశాలు అమెరికా మీద పూర్తి డిపెండెన్స్ ఉన్నది. అమెజాన్, గూగుల్, ఇన్ఫోసిస్, IBM వంటి అన్ని పెద్ద స్థాయి టెక్ కంపెనీలు ఈ ఏడాది H1B స్పాన్సర్షిప్లకు కోత పెట్టాయి. 2023లో 11,000 వీసాలు స్పాన్సర్ చేసిన అమెజాన్ ఈ ఏడాది 7,000 మాత్రమే చేసింది. గతేడాది కాగ్నిజెంట్ 7,654 మందికి H1B వీసా తీసుకోగా ఈసారి 6,321 మందికి ఇవ్వాలని అమెరికాను కోరింది. గూగుల్ గత ఏడాది 5,500 వీసాలు పొందగా ఈ ఏడాది 5,300 మందికి వీసాలు ఇవ్వాలని అప్లికేషన్స్ పెట్టింది. భారతీయ సంస్థలైన ఇన్ఫోసిస్, TCS తో పాటు గూగుల్, మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, డెలైట్ సంస్థలు కూడా స్పాన్సర్షిప్లను తగ్గించాయి. మెటా సంస్థ మాత్రమే గతేడాది కంటే స్వల్పంగా 400 స్పాన్సర్షిప్లను పెంచింది. 11,000 మంది భారతీయుల ఉద్యోగాలు వెంటనే కట్ కానున్నాయి. వారంతా భారత్ రాక తప్పని పరిస్థితి. H1B వీసాల స్పాన్సర్షిప్లు తగ్గిపోవటం భారతీయులపైనే ఎక్కువగా ప్రభావం చూపిస్తోంది. 2023లో జారీ అయిన మొత్తం H1B వీసాల్లో మనోళ్లకే 72.3% దక్కాయి. చైనీయులు 11.7% వీసాలను పొందారు.